అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో రథసప్తమి సంపూర్ణ పూజా విధానము, అదేవిధంగా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో రథసప్తమి ఏర్పాట్లను చూపిస్తూ దర్శనం, ఇతర వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ 2026 సంవత్సరం జనవరి 25వ తేదీన ఆదివారం రథసప్తమి వచ్చిందండి. రథసప్తమి అంటే సూర్య భగవాను జన్మదినము అని కూడా అంటారు. రథసప్తమి మాఘమాసం శుక్లపక్షం సప్తమి నాడు వస్తుంది. ఈ రోజునే సూర్యుడు తన రథంపై ఉత్తరాయణం వైపు ప్రయాణం మొదలు పెడతారని పురాణ విశ్వాసం. ఈ రోజు చేసిన పూజ వల్ల ఆరోగ్యం, ఆయుష్, సంతాన భాగ్యం, పాప విమోచనం లభిస్తాయి. ఈ రోజు చేసే స్నానం, అర్ఘ్యం, నైవేద్యం ఎంతో ప్రాముఖ్యమైనది. ముందుగా అరసవెల్లి శ్రీ సూర్య భగవాన్ టెంపుల్ రథసప్తమి ఏర్పాట్ల గురించి అయితే నాకు తెలిసినంత వరకు అయితే తెలియజేస్తానండి. మీరెవరైనా అరసవెల్లి శ్రీ సూర్య భగవాన్ దర్శనానికి వచ్చినట్లయితే శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి లోకల్ ఆటోస్ ఉంటాయండి. రూ. 20 ఇస్తే అరసవెల్లి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇక్కడ వరకు మాత్రమే ఆటోలు అయితే వస్తాయండి. ఇక్కడ నుంచి ఎలాంటి వెహికల్స్ లోపలికైతే విడిచిపెట్టండి. రథసప్తమి రోజున మాత్రమే విడిచిపెట్టారు. మిగతా నార్మల్ డేస్ లో అయితే టెంపుల్ వరకు అయితే ఆటోలు వెళ్తాయండి. ఇక్కడ నుంచి టెంపుల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలండి. ఇక దర్శనానికి వస్తే సప్తమి రోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి తెల్లవారి 6 గంటల వరకైతే క్షీరాభిషేకం ఉంటుందండి. క్షీరాభిషేకం సమయంలో స్వామివారిని నిజ రూపంలో దర్శనం చేసుకోవచ్చండి. లాస్ట్ ఇయర్ ఇద్దరికి క్షీరాభిషేకానికి రూ. 500 అయితే ఛార్జ్ చేశారు. క్షీరాభిషేకం టిక్కెట్లు అనేవి లైన్ లోనే ఇస్తారండి. ఈ ఇయర్ కూడా లైన్ లోనే ఇస్తారని టెంపుల్ వాళ్ళు చెప్పారు. అదేవిధంగా 300, రూ. 100 టికెట్‌తో పాటు సర్వదర్శనం కూడా ఉంటాయండి. సర్వదర్శనం అయితే కోనేటి పక్కన ఉన్న దారి నుండి అయితే విడిచిపెడతారండి. టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. రథసప్తమి ఏర్పాట్లయితే చాలా బాగా జరుగుతున్నాయండి. మేము ప్రతి సంవత్సరం క్షీరాభిషేకానికి రాత్రి 1:30కి లేదా 2 గంటలకైతే బయలుదేరుతామండి. మార్నింగ్ 5, 5:30 లోపైతే దర్శనం అయిపోతుంది. కరోనా ముందు వరకైతే ఈ కోనేటి దగ్గరే మట్టి కుండలో పాలు పోసి పొంగించి పరమాన్నం ఇక్కడే ఉండి స్వామివారికైతే నివేదించేవాళ్ళమండి. కరోనా ముందు వరకు టెంపుల్ లోపల కూడా ప్రదక్షిణం చేసేవాళ్ళమండి. మొబైల్స్ కూడా అలౌడ్ ఉండేవి. ఇప్పుడైతే మొబైల్స్ లోపలికి అలౌడ్ లేవండి. మొబైల్ లగేజ్ కౌంటర్లు అయితే గుడి నుంచి బయటకు వచ్చే దారి పక్కనే ఏర్పాటు చేశారండి. భక్తుల రద్దీ బట్టి ఈ కౌంటర్స్ మారవచ్చు కూడానండి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అయితే క్లౌడ్ కొంచెం తక్కువగా ఉంటుంది. దర్శనం కూడా తొందరగా అవుతుందండి. ఇదండి సూర్యనారాయణ దేవస్థానం గురించి. ఇప్పుడు రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలి అనేది చూద్దామండి. ఈ రోజున చేసే స్నానం, అర్ఘ్యం, నైవేద్యానికి చాలా ప్రత్యేకత ఉందండి. ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపైన, భుజాలపైన 7 జిల్లేడు ఆకులు, 7 రేగ ఆకులను పెట్టుకుని స్నానం చేయాలి. మీకు కుదిరితే నదీ స్నానం చేస్తే ఇంకా మంచిదండి. లేకుంటే ఇంట్లోనే షవర్ కింద స్నానం చేయవచ్చు. స్నానం చేస్తూ ఇలా చెప్పాలండి. సప్త సప్తమి మహాపుణ్యే సర్వలోక ప్రదాయిని సప్త జన్మ కృతం పాపం నశ్యతు మమస్థానదః. ఈ శ్లోకం అర్థం ఏంటంటే ఈ స్నానం వల్ల నా 7 జన్మల పాపాలు నశించాలి అని. ఇలా చెప్తూ స్నానం ఆచరిస్తే మంచిదండి. ఇలా జిల్లేడు ఆకులను, రేగి ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేయడం వెనుక ఆధ్యాత్మిక, ఆయుర్వేదిక్ కారణాలైతే ఉన్నాయండి. పూర్వకాలంలో చలికాలం ముగిసి వేసవి మొదలయ్యే సమయం రథసప్తమి సమయం. ఈ సమయంలో శరీరంలో వేడి పెరుగుతుంది. జ్వరాలు, తలనొప్పి, చర్మ సమస్యలు రావచ్చు. ఈ ఆకుల్లో ఉండే సహజ ఔషధ గుణాలు శరీరంలో విషతత్వం తగ్గించి జ్వరాలు, తలనొప్పిని నివారిస్తుంది. చర్మ రోగాలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఆధ్యాత్మికంగా సూర్యుడు ఆరోగ్యానికి ప్రతీక. రథసప్తమి రోజు సూర్యారాధన చేస్తే పాపనాశనం, ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం. ఆకులు పరిశుద్ధతకు సూచికలు. తలపై పెట్టుకుని స్నానం చేయడం వల్ల దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. స్నానం ఆచరించిన తర్వాత సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించాలి. రాగి చెంబులో నీళ్లను తీసుకొని ఓం ఆదిత్యాయ నమః అంటూ ఆ సూర్య భగవాన్ని చూస్తూ కిందకి వదలాలి. సూర్య భగవానికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం పరమాణం. ఈ నైవేద్యాన్ని చేసేటప్పుడు కొన్ని నియమాలైతే పాటించాలండి. మీ వీలుని బట్టి సూర్య భగవానుడు కనబడే చోట ఇలా పొయ్యిని పెట్టుకుని ఆవు పిడకలతో ఇలా ఏర్పాటు చేసుకొని ఇందులో కర్పూరం గాని లేదా నేతితో తడిపిన ఒత్తులను ఉంచి వెలిగించాలి. మనం పాలు పొంగించాలి అనుకునే గిన్నెకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని గిన్నెను పొయ్యి మీద పెట్టి దొరికితే ఆవు పాలు పోసి పాలను పొంగించాలి. ఇలా చేయడం మీకు వీలు పడదు అనుకుంటే పాలను స్టవ్ పైన పెట్టి కూడా పొంగించవచ్చు. ఇలా పాలను పొంగించిన తర్వాత బియ్యాన్ని నీటితో కడగకుండా బియ్యంలో నెయ్యిని వేసి కడుపుకొని పాలల్లో వేసుకోవాలి. బియ్యాన్ని కలపడానికి గరిటెను వాడకూడదండి. చెరుకు గరిటెను గాని లేదా వెదురు పుల్లను గాని వాడాలి. ఇలా బియ్యం ఉడికిన తర్వాత తగినంత బెల్లాన్ని వేసుకోవాలి. అదే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యంలో
నీటిని వేయకూడదు. అలాగే ఎటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయకూడదు. ఈ పూజను సూర్యకిరణాలు పడే చోట చేసుకుంటే చాలా మంచిదండి. తులసి కోట దగ్గర గాని, లేదా బాల్కనీలో గాని, లేదా కుదరకపోతే ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. పూజను ఎక్కడ చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడ మొదటగా పీటను ఏర్పాటు చేసుకొని, లేదా నేలపైన పసుపుతో గాని, జగుడుతో గాని అలికి మీకు నచ్చిన రథం ముగ్గును వేసుకొని పసుపు, కుంకుమ బొట్టులతో అలంకరించుకోవాలి. ఈ వ్రతానికి ముఖ్యంగా కావాల్సింది ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన చిక్కుడుకాయల రథమండి. మచ్చలు లేని 7 చిక్కుడుకాయలను తీసుకోవాలి. పెద్ద గింజలు ఉన్నట్లయితే ఎక్కడ రథం కదలకుండా చక్కగా కుదురుతుందండి. టూత్ స్టిక్స్ గాని లేదా అగరబత్తి పుల్లలను గాని సమానంగా కట్ చేసుకోవాలి. ముందుగా 2 చిక్కుడుకాయలను రథం కింది భాగం కోసం రెడీ చేసుకోవాలి. ఇలా రథం కింద భాగం రెడీ చేసుకున్నాక రథం మధ్య భాగం కోసం 4 పుల్లలను 4 పక్కల పెట్టుకోవాలి. 4 పక్కల పుల్లలను పెట్టుకున్నాక మళ్ళీ 2 చిక్కుడుకాయలను రథం మధ్య భాగం కోసం సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత 3 చిక్కుడుకాయలను కలిపి చిన్న పుల్లతో జత చేసుకుంటూ ఈ 3 చిక్కుడుకాయలను త్రిభుజాకారంలో రథం పై భాగాన్ని గోపురంలా రెడీ చేసుకోవాలి. 2 చిక్కుడుకాయలను ముందు వైపుకు ఇలా పెట్టుకోవాలి. ఇంకో చిక్కుడుకాయను వెనుక వైపు పుల్లను పెట్టుకున్నట్లయితే రథం అస్సలు కదలకుండా చక్కగా కుదురుతుందండి. రథం అంటే గమనం. ఉత్తరాయ పుణ్యకాలంలో శిశిర ఋతువు సమాప్తమై వసంతం వచ్చిన సందర్భంలో ఆ సూర్య భగవాను వేడి కాంతి ఎక్కువగా ప్రసరిస్తుంది. రథసప్తమి రోజునే సూర్య భగవానుడు శత్రుజిత్తుకు సమంతకమణిని ప్రసాదించాడని పురాణాలు చెబుతున్నాయి. 7 కిరణాలను సప్త వర్ణాలుగా ప్రతిబింబిస్తూ కదిలే సూర్యుని అశ్వాలు కిరణాలు ఈ రోజున ఒక తెల్లని కాంతిరేఖగా మారుతాయి. అందుకే ఈ రోజును రథసప్తంగా పెద్దలు చెబుతారు. ఒకప్పుడు కాంబోజీ రాజైన యశోవర్మ తనకి ఎన్నో పూజల ఫలితంగా పుట్టిన ఏకైక పుత్రుడు వ్యాధుల పాలైతే రథసప్తమి వ్రతాన్ని ఆచరించి సూర్య భగవాన్ని అనుగ్రహంతో తన కుమారుని కాపాడుకుంటాడని చారిత్రక కథ అయితే ఒకటి ఉంది. ఇలా రథాన్ని ఏర్పాటు చేసుకుని గంధం కుంకుమ బొట్టులతో ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. ఇప్పుడు ఒక జిల్లోడి ఆకును గాని లేదా తమలపాకును గాని తీసుకుని ఆకుపైన సూర్యుని ప్రతిమను గంధంతో వేసుకోవాలి. లేదా మీ దగ్గర ఎర్రచందనం ఉంటే వేసుకుంటే చాలా మంచిది. తెల్ల జిల్లేడు ఆకులంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం అండి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న ప్రదేశంలో పీఠం ఏర్పాటు చేసుకుని సూర్య భగవాన్ని ఫోటో ఉంటే పెట్టుకోవాలి. ఫోటోను పూలతో అలంకరించుకుంటున్నాను. ముందుగా దీపారాధన చేసి దీపానికి పసుపు కుంకుమ పువ్వులను అయితే సమర్పిస్తున్నాను. ఏ పూజ చేసినా తొలి పూజ గణపతిదే కాబట్టి పసుపుతో వినాయకుడిని ఏర్పాటు చేసుకుని పంచోపచారాలతో అయితే పూజ చేసుకుంటున్నానండి. తర్వాత మనం ఏర్పాటు చేసుకునే రథమును ఉంచి ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎరుపు రంగు పుష్పాలన్నా ఎర్రటి అక్షింతలన్నా సూర్య భగవానుడికి చాలా ప్రీతికరం. ఈ రోజున స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గోధుమల దీపం పెట్టుకుంటే అన్నానికి సూర్యుని కృప ఉండి ఆహారం ఆరోగ్యంగా మారి మనకు ఉన్న సకల అనారోగ్యాలు తొలగిపోతాయి అంటారు. గోధుమలతో దీపం పెట్టుకోవడానికి ముందుగా ఒక ఇత్తడి పళ్ళాన్ని తీసుకొని అందులో 7 జిల్లేడు ఆకులను పెట్టుకోవాలి. ఈ ఆకుల పైన 3 గుప్పెలు గాని లేదా 5 గుప్పెలు గాని గోధుమలు వేసుకోవాలి. నవగ్రహాల్లో ఒకరైనటువంటి సూర్య భగవానుడికి గోధుమలంటే ఎంతో ప్రీతికరం. వీటితో మనం దీపం పెట్టుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు తొలగుతాయి అంటారు. ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నట్లయితే వాళ్లతో ఈ దీపాన్ని పెట్టించండి. ఇప్పుడు గోధుమల పైన మట్టి ప్రమిదను ఉంచి నెయ్యి గాని లేదా నువ్వుల నూనె గాని వేసుకుని 7 ఒత్తులను వేసి పువ్వులతో అలంకరించుకుని దీపాన్ని వెలిగించాలి. గోధుమల దీపం వెలిగించిన తర్వాతే సూర్య భగవానుడికి పూజ ప్రారంభించాలి. మీరు ఈ రోజు పూజ చేసుకోలేకపోయినట్లయితే మాఘ ఆదివారాల్లో కూడా ఈ పూజను చేసుకోవచ్చు. పూజ చేసేటప్పుడు ఆదిత్య హృదయం గాని సూర్యాష్టకం గాని శ్రీ సూర్య అష్టోత్తర శతనామాలు గాని చదువుకుంటే చాలా మంచిదండి. ఇవేవి రావు అనుకుంటే ఓం ఆదిత్యాయ నమః అనుకుంటూ పూజ చేసుకుంటే సరిపోతుంది. స్వామివారికి ఈ రోజు నైవేద్యం సమర్పించేటప్పుడు చిక్కుడు ఆకుల్లో నైవేద్యం సమర్పించాలి. చిక్కుడు ఆకులు లేకుంటే తమలపాకుల్లో కూడా నైవేద్యం సమర్పించాలి. 7 చిక్కుడాకులనైతే ఇక్కడ నేను ఏర్పాటు చేసుకున్నానండి. ఇందులో బెల్లం అన్నంతో పాటు రేగి పండ్లు కూడా సమర్పిస్తున్నాను. అలాగే చెరుకు అంటే కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరము. కుదిరితే చెరుకు ముక్కలను కూడా నైవేద్యంగా సమర్పించాలండి. మీ వీలును బట్టి నైవేద్యంతో పాటు కొబ్బరికాయను సమర్పించి ఏవైనా పండ్లు ఉంటే కూడా నైవేద్యంగా సమర్పించాలి. ఇలా పండ్లు సమర్పించాలని ఏమీ లేదండి. ఆరతి ఇచ్చి పూజను పూర్తి చేస్తున్నానండి. 25వ తేదీ ఆదివారం రథసప్తమి రోజు స్నానం సూర్యోదయానికి ముందే చేయాలి. పూజ సూర్యోదయం అయిన తర్వాత చేయాలి. రథసప్తమి తిథి ఉన్నప్పుడు పూజను పూర్తి చేసుకొని స్వామివారికి పెట్టిన నైవేద్యం అందరూ ప్రసాదంగా స్వీకరించాలి. పూజ అయిన తర్వాత
రథమును, పుష్పాలను నదిలో గాని లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. గోధుమలను మాత్రం పక్షులకు ఆహారంగా ఇవ్వచ్చు లేదా నీళ్ళలో నానబెట్టి మొలకలు వచ్చాక గోమాతకు ఆహారంగా కూడా ఇవ్వచ్చు. ఇక ఆహార నియమాలకు వస్తే నూనెతో చేసిన పదార్థాలను గాని ఉప్పు వేసిన పదార్థాలను గాని తినకూడదు. భూషయనం చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. నమస్తే.